నమస్తే. జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి కాకినాడ డిస్టిక్ తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో తప్పిపోయినటువంటి జాహ్నవి ఇయాల్టికి 11 రోజులు అవుతుంది. 12 రోజులు అనుకుంటే ఇయాల్టికి ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు పోలీసులు దాదాపు 200 నుంచి 250 మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, తర్వాత డాగ్ స్క్వాడ్ వాళ్ళు అసలు మామూలు జల్లెడ పడతలేదు. వాళ్ళకు కూడా సెల్యూట్ చేయాలి. నిజంగా చాలా ఓపికతోటి, చాలా బాధ్యతతోటి చాలా వెంకులాడుతున్నారు, వెతుకుతున్నారు, ఎక్కడ లేదు. అయితే ఈ సిహెచ్ అగ్రహారంలో ఈ ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది. దాదాపు అది 50 నుంచి 60 ఎకరాల తోటనట్టు. అది ఆ తోట మధ్యలో వీళ్ళు ఉంటారు. ఎవరు? ఈ జ్ఞానేశ్వరి చిన్న పాప వాళ్ళ అమ్మ నాయన. ఆ తోట మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోనే ఉండి ఆ తోట మొత్తం చూసుకుంటారు వీళ్ళు. దాదాపు ఇవాళకి 12 రోజులే పాప తప్పిపోయి ఎక్కడ పోయిందో ఆచుకులేదు. ఆ కుక్కనేమో చనిపోయా. ఆ పాపతో పాటు పాపతో పాటు కుక్క కూడా పోయింది. ఏది? తప్పిపోయిన రోజు. తప్పిపోయిన రోజు పోయింది కదా కుక్క, పాప ఇద్దరు కలిసిపోయారు కదా. ఆ కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఒక 3-4 రోజుల తర్వాత అది తిరిగి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి చేసింది ఆ కుక్క కూడా. అంటే కరవనికి పోవడం, అంత మెంటల్గా ఖరాబ్ అయ్యాయి. ఇప్పుడు పిచ్చి లేస్తే కుక్క ఎట్లుంటుంది అట్లా ఆ వీడియోలు కూడా వచ్చినాయి, మీరు చూసింటారు. కరవనికి పోవడం, ఎటంటే అట్ట పరిగెత్తడం ఇట్లా జరిగింది. అది అటు ఇటు పోయి తిరిగి రావడం. అంటే పాప పోయిన 3 రోజులకు వచ్చిన తర్వాత నేను చెప్పేది. తర్వాత దానికి ఏం చేశారు పోలీసులు? జీపీఎస్ ట్రాకర్ పెట్టిండ్రు. ట్రాకర్ పెట్టిన తర్వాత అది 8 కిలోమీటర్లు తిరిగింది. ఓ గంటన్నర 2 గంటల సమయంలో 8 కిలోమీటర్లు తిరిగి ఇంటికి వచ్చి ఇంటికానే చచ్చిపోయింది. ఏది? ఆ ఫామ్ ఆయిల్ తోటలో ఇంటికాడ. పోస్ట్ మార్టం చేసిండ్రు. ఆ నివేదికలు కూడా పెద్దగా ఏం వచ్చినట్టు లేదు రిపోర్టు. అది మామూలుగానే ఏంది ఎండకు తిరిగితే గాబర్ అవుతుంది కదా, దానివల్ల చనిపోయిందనే రిపోర్ట్ వచ్చిందని తెలుస్తుంది. ఒక్క సాక్ష్యం కూడా పోయింది. ఇంకా కుక్క ఉంది, మనకు పాప దొరుకుతుందనే బలమైన ఒక నమ్ముకున్న ఆ కుక్క కూడా చనిపోయింది. అసలు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆ ఫామ్ ఆయిల్ తోట చుట్టుపక్కల ఓ చెరువు ఉంది. దాదాపు 20 ఎకరాల ఆ ప్రాంతంలో ఉన్న చెరువును కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ చెరువులో కూడా వెతుకుతున్నారు. అయితే లేటెస్ట్గా ఏంటంటే బొమ్మలను పెట్టిండ్రు. ఇప్పుడు పోలీసులు కూడా రకరకాల డౌట్లు, ఎవరైనా కిడ్నాప్ చేసిండ్రా, ఈ పాప వాళ్ళ తండ్రికి ఎవరితోటైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆ ఫామ్ ఆయిల్ తోటలా ఏమన్నా ఇంతకుముందుకు ఏమైనా జంతువులు వచ్చినాయా, అంటే అడవి కుక్కలు, అడవి పందులు కూడా తింటాయి. అడవి పందులు సర్వభక్షకాలు. అవి శాకాహారం ప్లస్ మాంసాహారం. అట్లా అడవి పందులు, అడవి కుక్కలు ఇవన్నీ ఏమైనా వచ్చినాయా అని అట్లా కూడా ఎంక్వైరీ చేశారు. ఆ ఫామ్ ఆయిల్ తోట దాటి ముందుకు పోతే మొత్తం అడవే. ఏమైనా కొండ చీలది కూడా తిన్నాయనే ప్రశ్న కూడా వచ్చింది. ఎక్కడ కొంచెం ఆధారం లేదు. ఏదో కుక్క వెంట్రుకలు లేకపోతే ఆ అమ్మాయి వెంట్రుకలు ఏదో అన్నారు, కానీ అది కూడా ఏం కాదు నిజం. ఏదో కుక్క అది ఆ కంచె దాడుతుంటే ఏదో గీసుకపోతే ఆ వెంట్రుకలు పడ్డాయనేది తెలుస్తుంది. కానీ పాప ఆచూకి మాత్రం ఇంతవరకు లేదు. ఇవాటికి ఇది 12వ రోజు. ఇక పోలీసులు కూడా నిజంగా తారీఫ్ చేయాలి. అసలు అందరూ స్పందించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు కానీ, పవన్ కళ్యాణ్ కూడా స్పందించండు కదా, వాళ్ళకి తారీఫ్ చేయాలి. అవిశ్రామంగా విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు దొరుకుతుంది. అయితే ఈ బొమ్మలు కట్టిర్రు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ ఫామ్ ఆయిల్ తోటకు ఒక కంచె ఉంటుంది కదా మామూలుగా, ఈ బొమ్మలు కట్టిండ్రు. ఇవి ప్రత్యక్షమైన దాదాపు ఒక 2-3 బొమ్మలేమో కట్టిండ్రు. ఎందుకు కట్టిరు అంటే ఒక ఎరగా వేసిండ్రు. ఏమైనా జంతువులో లేకపోతే కొండ చిలువలో ఏమైనా ఉంటే తినడానికి వస్తాయనేది. అయితే ఈ బొమ్మలు కట్టి ఆ బొమ్మల లోపల మాంసం ముక్కలు వేసినట్టు, ఆ స్మెల్ రావడానికి మాంసం ముక్కలు. అట్లా కూడా ప్రయత్నం చేసినా కూడా ఏమీ రాలేదంట. ఓ కొండ చిలువ లేదు, అడవి పంది లేదు, అడవి కుక్క లేదు, ఏదీ లేదు. అయితే అనుమానం ఏంటంటే పోలీసులు కూడా చెప్పిర్రు, అసలు కొంచెం కూడా ఆధారం లేదు. ఏంది పరిస్థితి? ఏది కొంచెం అంటే కొంచెం ఒక క్రూరముఖం తిన్నదనుకో, ఏదో ఒకటనే ఆధారం దొరుకుతుంది కదా. అది తింటుంటేనో లేకపోతే ఏదో బట్టనో లేకపోతే అమేసుకున్న డ్రెస్సో లేకపోతే ఏదో ఒకటి. అసలు ఏం తిన్నా ఏం ఆధారం లేదు. ఒకవేళ తింటే అసలు గింత కూడా లేదంటే ఏమైనా కొండ చిలువ మింగిందనే ప్రశ్న కూడా వచ్చింది. దాదాపు కొండ చిలువ మింగితే ఏముండదు, ఇంక మొత్తం మింగేస్తుంది. కానీ అది అరిగిన తర్వాత దానికి అరుగుతుంది, అరగదు. ఒకసారి అది మింగిన తర్వాత ఒక దగ్గరనే ఉంటుంది. దానికి అరగక కూడా బయటికి కక్కేస్తుంది. మరి ఆధారం కూడా దొరకలేదు. అట్లా రకరకాలుగా శోధిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఆ కుక్కను, డాగ్ స్క్వాడ్ కుక్కలను కూడా ఎక్కడా లేదు. మరి ఎక్కడ పోయింది పాప? అసలు ఎక్కడ పోయింది? చాలామంది అనుమానం ఏంటంటే ఎవరో కిడ్నాప్ చేసిండ్రు. ఇక ఈ మధ్యలో
ఇక సందులో సడమి అన్నట్టు ఈ జ్యోతిషులు కూడా బయటకు వచ్చారు మళ్ళా. మాకు పాప అవి ఉంటే ఇవి ఉంటే మేము అవి చెప్తాం, ఆధారం చేసుకొని అమావాస్య ఉన్నది ఇది అని వాళ్ళదో పంచాయతీ. అక్కడ అధికారులు కూడా చెప్పారు వాళ్ళ మాటలు నమ్మకుండి, ఆ జ్యోతిష్ కాల్ చెప్పేటోళ్ళు వాళ్ళ మాటలు నమ్మకుండా అని వాళ్ళు కూడా చెప్పారు. అట్లా ఎవరికి వాళ్ళు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. దాన్ని ఎట్లా అంటే ఇక వాళ్ళ యొక్క ఇప్పుడు జ్యోతిష్కులు ఏంది, అరే మాకు ఇంత ఏడో ఏం దొరుకుతుందో మేము కూడా ఫేమస్ కావాలనే ఆలోచనలో కూడా ఉంటారు. అంటే పాప మిస్సింగ్ కేసు ఇప్పుడు చాలా మిస్టరీగా మారింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం బొమ్మల ఏర్పాటు. కాకినాడ జిల్లా తుని మండలం దొండపాక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి జానుగూడ అంటారంట అమ్మాయి పేరు. అదృశ్యమైన 11 రోజులైనా ఆచూకు దొరకలేదు. బాలిక అదృశ్యమైన ప్రాంతంలో అడవి జంతువులు కొండచిలువ ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. తోట కొండ ప్రాంత సరిహద్దు వద్ద ఇనుప కచ్చకు బాలిక ఆనవాళ్లతో ఉన్న 2 బొమ్మలను మంగళవారం అమర్చారు. వీటిలో మాంసాహారం పెట్టారు. ఆ వాసనకు జంతువులు రావచ్చని అంచనాతో చుట్టూ కెమెరాలు అమర్చి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అర్ధరాత్రి తెల్లవారుజామున థర్మల్ డ్రోన్లు రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించే కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారట. అపహరణ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మాట్లాడారు. మరోపక్క డీఎస్పీ తిలక్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. 6 కిలోమీటర్ల పరిధిలో వెతికామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్ల వరకు గాలించాయని వివరించారు. 170 ఫోన్ కాల్స్ను విశ్లేషించి ఆయా వ్యక్తులను 4 బృందాలుగా విచారిస్తున్నారు. చిన్నారి ఇనుప కంచె దాటి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే దిశగా కేడిపేట వరకు 2 బృందాలు వెళ్ళాయన్నారు. 15 రోజుల క్రితం సంచార జాతులకు చెందిన కొందరు ఈ ప్రాంతానికి వచ్చి 4 రోజుల నుండి వెళ్ళారని, వీరి కోసం ఆరా తీస్తున్నామని నాకు డౌట్ వస్తుంది. ఎవరో కిడ్నాప్ చేసినట్టే అనిపిస్తుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద అనుమానం అని నేనేం చెప్తలేను, కానీ ఏదో కిడ్నాప్ అయితే జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. పెద్దగా అడవి కుక్కలు, పెద్ద పెద్ద కొండ చిలువలు ఏముంటాయి నాకైతే అనిపిస్తలేదు. మరి ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు. అది ఎవరనేది మరి దాన్ని ఇంకా పోలీసులే తెలపాలి. కానీ ఈ చిన్నారి కోసం నిజంగా అసలు మీడియా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోలీసులు, ప్రభుత్వం యంత్రాంగం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఆచూకు దొరుకుతలేదు. అసలు వాళ్ళు చేయని కోణమే లేదు. ఇంకా మీకు ఒక విషయం చెప్పుదునా, తల్లిదండ్రులపై కూడా అనుమానం చేసిండ్రు. జరిగినాయి కదా, తల్లిదండ్రులే పిల్లల్ని చంపిన ఉదంతాలు ఉన్నాయి కదా, వాళ్ళను కూడా సీక్రెట్గా తీసుకుపోయి విచారణ చేసిరంట. వాళ్ళ తమదైన శైలిలో ఎవరు పోలీసులు డౌటు మరి. కానీ వాళ్ళు ఏం చేయలేదని స్పష్టంగా తెలిసినందుకే వాళ్ళు ఇంకా చాలా రువ్వడిగా ఏంది మొత్తం గాలిస్తూ ఉన్నారు. మరి ఇంకా జంతువులా లేకపోతే ఆ బొమ్మలు పెట్టినా కూడా ఇంతవరకు ఏం రాలేదు. ఓ కొండ చిలువలు, అడవి పందులు, అడవి కుక్కలు, ఇంకేవో క్రూరముఖాలు ఏమన్నా కానీ అవి రాలేదు, ఏవి రాలేదు. కానీ ఒక్కటి అనుమానం ఏంటంటే ఎవరో కిడ్నాప్ చేసినట్లు అనిపిస్తుంది. తిరిగి రావాలి, చాలా ఆశలు పెట్టుకున్నారు. తల్లిదండ్రుల కడుపు కోత మిగిలొద్దు, సమాజం అంతా చాలా బాధపడతా ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ కిడ్నాపా, అడవి జంతువులు ఏమైనా తిన్నాయా, ఇదే క్వశ్చన్. మీరేమనుకుంటున్నారో కామెంట్లో రాయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.